తెలంగాణలో కిడ్నీ వ్యాధులు ఆందోళనకర స్థాయికి చేరాయి. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలోనే కిడ్నీ సంబంధిత మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయా? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR అధ్యయనం ఇప్పుడు ఇదే విషయాన్ని చెబుతోంది. అసలు నివేదికలో ఏముంది? ఎందుకు తెలంగాణపై ప్రత్యేక హెచ్చరిక జారీ అయింది? ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు పెద్ద ఆరోగ్య సమస్యలుగా మారుతున్నాయి. తాజాగా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ICMR ఇండియా బి అధ్యయనం ప్రకారం రాష్ట్రంలో సుమారు 7.4% మంది పెద్దలు కిడ్నీ పనితీరు లోపంతో బాధపడుతున్నారు. ఇది జాతీయ నగదు కంటే రెండింతలు ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇక తాజాగా ప్రచురితమైన మరో అధ్యయనం ప్రకారం ప్రతి 1,00,000 మందికి దాదాపు 20 మంది కిడ్నీ వ్యాధుల కారణంగా మరణిస్తున్నారు. ఈ విషయంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో కొత్త కేసుల సంఖ్య కంటే మరణాల నిష్పత్తి ఎక్కువగా ఉండడం వైద్య నిపుణులను కలవరపెడుతోంది. ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా టైప్ 2 డయాబెటీస్ ను పరిశోధకులు గుర్తించారు. తెలంగాణలో కిడ్నీ వ్యాధులతో సంభవిస్తున్న మరణాల్లో దాదాపు 25% కేసులకు మధుమేహమే కారణమని అధ్యయనం వెల్లడించింది. రక్తపోటు కూడా దీనికి తోడవడంతో ప్రమాదం మరింత పెరిగింది. మధుమేహం, రక్తపోటు రెండూ ఉన్నవారిలో కిడ్నీ దెబ్బతినే ప్రమాదం సాధారణ వ్యక్తులతో పోలిస్తే 6 రెట్లు ఎక్కువగా ఉందని అధ్యయనం చెబుతోంది. ముఖ్యంగా 10 నుంచి 20 ఏళ్లుగా డయాబెటీస్ తో బాధపడుతున్న వారిలో కిడ్నీ నష్టం వేగంగా పెరుగుతోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం కిడ్నీ వ్యాధి ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. అందుకే మధుమేహం, బీపీ ఉన్నవారు క్రమంగా తప్పకుండా కిడ్నీ పరీక్షలు చేయించుకోవడం, జీవన శైలిలో మార్పులు చేసుకోవడం అత్యవసరం. లేదంటే డయాలసిస్, కిడ్నీ మార్పిడి వంటి క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో పెరుగుతున్న మధుమేహం, రక్తపోటు కేసులు కిడ్నీ వ్యాధుల భారం మరింత పెంచుతున్నాయన్నది తాజా అధ్యయనాల స్పష్టమైన హెచ్చరిక.